హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అజిత విజయ్ని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో ఏంటని అనేది చూద్దాం రండి. మినప్పిండి నైట్ మినపప్పు ఉంటుంది కదండి, అది కొంచెం బియ్యం వేసి నైట్ నానబెట్టాను. మార్నింగ్ లెగ్సి గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసి తర్వాత సాల్ట్ వేసేసి కలుపుకున్నాను చక్కగా. మొత్తం మినప్పిండి అండి, ఓన్లీ మినపప్పు ఐడియా ఉంది కదా, ఓన్లీ మినపప్పుతో చేస్తున్నాను ఈ రెసిపీ. ఇదిగోండి, ఇది వచ్చేసి ఆవిరి కుడుము. ఆవిరి కుడుముకి సపరేట్గా ఒక ఇది పాత్ర అనేది ఉంటుంది. వాటర్ పోసుకుంటున్నాను చూడండి. ఇడ్లీ లాగే ఇది కూడా అండి. ప్లేట్స్కి నెయ్యి రాస్తున్నాను చూసారా. నెయ్యి బాగా అప్లై చేసేసిన తర్వాత ఫుల్గా నెయ్యి రాస్తే ఏమవుతుందంటే నీట్గా అతుక్కోకుండా చక్కగా లెగ్స్ వచ్చేస్తుంది. చక్కగా చూడండి ఫ్రెండ్స్, ఎలా వేస్తున్నానో చూడండి. పిండిని తీసుకొని చక్కగా మొత్తం ప్లేట్ నిండా చక్కగా వేసేసుకుంటున్నాను చూడండి. ఇది అందరికీ తెలుసో తెలీదో నాకైతే తెలీదు, బట్ కొంతమందికి మాత్రమే ఇది ఐడియా ఉంటుంది. ఇది చాలా హెల్దీ ఫుడ్. సమ్మర్లో మాత్రం మంచిదండి, హెల్త్కి చాలా మంచిది. పిల్లలకు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఇంకా ఎవరికైనా అందరికీ మంచిది హెల్తీ ఫుడ్. బట్ కానీ వాళ్ళకి ఏంటంటే ఇంకా చాలా మంచిది, బలం కూడా. మన పిల్లలకి ఇది పెట్టామనుకోండి, చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఇందులో నెయ్యి వేసి పెట్టారనుకోండి, పిల్లలకి మంచి స్టామినా ఉంటుంది తెలుసా అండి. ఇది నేను చేస్తూ ఉంటే నాకు ఒక చిన్న మెమరీ గుర్తొస్తుంది. ఏమిటంటే, మా మమ్మీ మా చిన్నప్పుడు ఇది చేస్తూ ఇలా వేయటం కాదండి. మా మమ్మీ ఎలా చేసేదంటే, ఒక క్లాత్ తీసుకొని ఒక సట్టెలో ఆ క్లాత్ని కట్టి, ఆ క్లాత్ మీద ఈ పిండి అంతా వేసేసి పైన మళ్ళీ క్లాత్ కట్టి మూత పెట్టేది. పెద్దగా, చాలా పెద్దగా వచ్చేది అది. అలా పెద్దగా వస్తే ఇంట్లో నలుగురం కదా, మమ్మీ, డాడీ, నేను, అన్నయ్య, మేము నలుగురికి నాలుగు ఆఫ్ చేసేసి మమ్మీ నెయ్యి వేసి పెట్టేది. అసలు సూపర్ అమ్మ, టేస్ట్ ఉండేది తెలుసా. మేము చాలా అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళం. మళ్ళీ ఇలానే నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అప్పుడు కూడా మమ్మీ దగ్గరే ఉండిపోయాను. ఆ టైంలో కూడా మమ్మీ నా కోసం ఇదే డైలీ చేసి పెట్టింది. అదే నాకు బాగా గుర్తొచ్చింది. ఈరోజు నేను నా పిల్లలకి ఇది చేసి పెడుతూ ఉన్నాను. ఎలా వస్తుందా అనేది చూద్దాం. చాలా డేస్ అయిందండి నేను కూడా తిని, ఎక్కువ ఇడ్లీ, దోశ. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇలాంటి ఫుడ్ తినరు కదా, బట్ మా పిల్లలకి కూడా చూపించాలనేసి నేను ట్రై చేస్తున్నాను. ఈరోజే మమ్మీ వేస్తే తిన్నాను, ఈరోజు నేను నా పిల్లలకి వేసి పెడుతున్నాను చూడండి. చక్కగా ఎవరికి వాళ్ళకి చక్కగా వేడిగా ఎంత ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది ఒక్కొక్కటి. అలా వేసి ఇచ్చేసామనుకోండి, చక్కగా వేడిగా ఎవరికి వాళ్ళు తినేస్తూ ఉంటారు. చాలా హెల్దీ రెసిపీ నిజంగా. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చూడండి చక్కగా కుక్ అయిపోయింది చూసారా. కుక్ అయిపోయింది, నేను తీసేస్తున్నాను చూడండి. చక్కగా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ప్లేట్లోకి తీసేసి చక్కగా కారప్పొడి విత్ నెయ్యి అండ్ చక్కగా నెయ్యి దానిపైన వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఏ హెల్దీ రెసిపీ. చూసారా ఎంత ఎమ్మీ టేస్టీగా ఉంటుందో చూడండి. అసలు మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు. బాయ్ అండి.